కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. హైదరాబాద్ ఐఐటి క్యాంపస్ లో డ్రైవర్ అవసరం లేని మినీ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. భారత్లో తొలిసారిగా ఒక విద్యాసంస్థ ప్రాంగణంలో పూర్తి స్థాయిలో డ్రైవర్ లేకుండా నడిచే బస్సులను వినియోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో 1,00,000 కోట్లతో వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే ప్రతిష్టాత్మక పథకాన్ని ఎర్రగోట నుంచి ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగంలో ఉద్యోగం పొందిన యువతీ యువకులకు ప్రభుత్వం నేరుగా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు దేశం పాకిస్తాన్కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. అణు బెదిరింపులను భారత్ ఎంతమాత్రం సహించబోదని, అదే సమయంలో సింధు జలాల ఒప్పందాన్ని ఇకపై భారత్ అంగీకరించబోదని సంచలన ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో మరో కీలక ముందడుగు వేసింది. స్త్రీ శక్తి పథకానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, యువతులు, థర్డ్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. సీఎం చంద్రబాబు విజయవాడలో ఈ పథకాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ ఐటీ కారిడార్ కేంద్రంగా నడుస్తున్న అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టులని పోలీసులు రట్టు చేశారు. మాదాపూర్లోని ఓ విలాసవంతమైన హోటల్లో విదేశీ యువతులు, ఇతర రాష్ట్రాల మహిళలతో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాలో 7గురిని అరెస్ట్ చేశారు.